ఈ రోజు మీరందరూ నాది ముఖం చూస్తానంటే మీరంతా అదృష్టవంతులు, ఎంతో పుణ్యాత్మంతులు. ఎందుకో తెలిసిన, నాది ఊరు కాదు, నాది ప్రాంతం కాదు, నాది బెంగళూరు అవతల తూట్లపల్లి. అరే ఇసుకి అలా వస్తామని మన ఊళ్ళో డ్రామా ఉందని నాకు లెటర్ రాసి పంపించినారు. నేను అక్కడ అలీ కాబట్టి ఎక్కి ఇక్కడ మన ఊరు బయట చింతపాలను తోపలో నిలిపేసి ఇక్కడికి వచ్చినాను. బెంగళూరు అవతల తూట్లపల్లి. తోట్లపల్లి ఆ ఊర్లో విచిత్రంగా ఉంటుంది పేరు, నీకు తెలుదా? హెలికాప్టర్ హెలికాప్టర్ లో వచ్చి ఇక్కడ మన ఊరు బయట చింతపాల తోపు ఉంది, ఆ తోపులో నిలిపేసి హెలికాప్టర్ ఇక్కడికి వచ్చినాను. ఈ రోజు మీరందరూ నా ముఖం చూస్తానంటే మీరు ఎంతో పుణ్యాత్మంతులు, ఎంతో అదృష్టవంతులు. ఎందుకో తెలిసిన, మన ఆంధ్రాలో తిరుపతికి పోతారు, వెంకటరమణ స్వామి దర్శనం చేసుకుంటారు. మన కర్ణాటకలో ధర్మస్థానానికి పోతారు, మంజునాథ స్వామి దర్శనం చేసుకుంటారు. కానీ నా మొక్క దర్శనం మీ అందరికీ చెక్కాలంటే మీరు ఎన్నో పుణ్యమైన చేసుకో ఉండాలా, లేకపోతే ఎంతో అదృష్టమైన చేసుకో ఉండాలా. ఒకవేళ మీకైనా డౌట్ అయితే ఇట్లా ముళ్ళ బాగల్లోకి ముళ్ళ బాగల్లోకి పోయి ఒక మంచి కెమెరా తీసుకొని వచ్చి నా ఫోటో తీసుకోండి. నా ఫోటో తీసుకొని మీళ్ళ తీసుకోండి, మీళ్ళలో ఫోటోలను బయట పడేసి నా ఫోటో మాత్రం వాకుల మీద తగిలేయండి. చెప్తానా, వాకుల మీద తగిలేసి పొద్దున్నే లేస్తే మగవాళ్ళు మాత్రం బాగా ఏమన్నా మగవాళ్ళకి పనికి మాట ఇది. పొద్దున్నే లేచి మగవాళ్ళు మాత్రం నా మగం చూసి మీరు రోడ్లోకి పోండా, మళ్ళీ ఇంటికి వచ్చే పని ఏమిలే, ఇంకా ఆడవాళ్ళు మాత్రం నా మగం చూసి మీరు వంటంలో పోయి వంట చేయడం మొదలు పెట్టండా. మీ మొగలతో మీకు సంగటికేటట్లు పడకపోతే అప్పుడు నన్ను అడగండి, తప్పు మరి. ఇంకా ఒకటే క్లాస్ చదువు పిల్లలు మాత్రం నా ముఖం చూసి మీరు స్కూల్కి పోండా, మీరు సంవత్సరం చదివినా ఒకటే క్లాస్ పాస్ అయ్యేలా అంత రావని ముఖం నా ముఖము. నా ముఖం చూసి ఎంతమంది చిగురుకుండా హాస్పిటల్ పాలైపోయినారు. మీరేం బాధపడతారు, మీకేం కాదు, సరేనా? మీరేం భయపడతాండి. ఆరు పైన కింద గట్టిగా గుద్దుకో. మా ఊరు ఎంతగా తీస్తా స్వామి, నీ కాలు పట్టుకుంటా, నువ్వు కింద తీసుకో. తర్వాత ఇస్తాం, అంత పెరిగి పెరిగి మళ్ళీ ఇస్తాం. ఉన్నాయా ఏమంటుంటే ముందు తీసుకో. మల్లెపూల శని మల్లెపూలే మధ్య చుట్టా 1.5 తీసుకో అంతే. గాడి గంధం రాను, గాడి గంధం రాను యాదో కథ కొంచెం అరకండి అరకండి ఉదయం మీరు పెట్టండి సరసనైతే సరి చేసుకోవద్దండి, సగల గదులు చదువు పొడవకండి, గుడ్డ మీరు వేదమని బీడీలంటే మీరు తాగండి, సిగరెట్ ఉంటే గుడి ఇక్కడ పారండి, కదలేనా బిడి తాగేవాడు భీముడు కొడుకు, సిగరెట్ తాగేవాడు సీతమ్మ కొడుకు, కాఫీ తాగేవాడు కాకమ్మ కొడుకు, టీ తాగేవాడు టేషన్లో కొడుకు, అంటేవాడు ఆంజనేయుడు కొడుకు, పార్వతి వేసేవాడు పాపమ్మ కొడుకు,
చేలో పండేదే రాగుల పంట ఆడవారు మింగలేక గొంతుల పంట ఈ పిల్లగాళ్ళు ఎరగలేక గొంతుల పంట ఏందయ్యా ఇది అర్ధరాత్రి బైపాస్ పక్కన పెట్టారు ఏంది ఈ పుడుకు ఏంది లడుకు ఏంది ఈ పులుకు ఏంది అయ్యా వైనమో దుడుపు అని నువ్వు పిసుకు ఏంది అయ్యా మీది గలాట ఏమి డ్రామా ఈ రక బొమ్మక జీవ చరిత్ర ఓ వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ చరిత్ర ఎవరైనా గెలిచావయ్యా ఇది మీది డ్రామా మమ్మల్ని అడిగినావు నువ్వు నేనెవరో తెలిసినా బాంబేకి షర్టు 7 కోట్ల చౌకాన్ని ముందు 3 కోట్లు వెనకాల 4 కోట్లు ఎంతకాలం అంత పెరికి ఇస్తామయ్యా డబ్బులు కట్టలేవయ్యా పిన్ను ఏంటి తప్పు వచ్చేదా మరి దారుణంగా సరేవయ్యా దీనికి మేనేజ్మెంట్ ఎవరయ్యా మీ ఎవరి పేరేమి అంటే ఆ సంధింటి పోతాను మీ అవ్వేనేమే సరే ఇంకా ఏమి పేరుంది ఈ ఊరు చెరువు కట్టుకున్న మీ అవదేనేమే వాళ్ళ అవదే ఇంకా ఏమి పేరుంది మీది అవది అరే అలా వచ్చిన మాట మర్చిపోయినాము మాది గడ్డపాల ఉంది మీద అవ్వ కలంలో కేసు మనేసుకోవచ్చా అవునా ఏమే మీ అవ్వకి ఏమి ఉందయ్యా ఏడుంది మీ అవ్వ సహవాసం మాకు వదిలే కానీ ఇంకా లోపల ఎవరు ఉన్నారయ్యా దీనికి మీది చెల్లి పేరు ఏంది రాధాబాయ్ రాధాబాయ్ ఇది బేకూపా రాత్రిపూట్ల భిక్షం వేసలేదు పోరా బేకూపా మీది పాప ఏందయ్యా బేకూపు భిక్షము అది ఇది అంటుంది ఏందయ్యా మీది ఏమి మాట అది అంటే బేకూపు అంటే తెలుగు మాటలో మీది చుట్టాలు బాగా ఉన్నారని ఇంకా ఏమి పేరుంది అయ్యా మీది కమలాసని రావు నీ అక్క నన్ను కుక్క అంటావా అరే మా చెల్లెమ్మ ఏం చేస్తున్నావు అమ్మా స్నానం చేస్తాందా అయ్యా నీ స్నానం మీద నేను కుసలు పెట్ట ఇక్కడ గిరాకీలు పోతా ఉంటే నువ్వు స్నానం చేసుకుంటావా జాకెట్ వేసుకుని వచ్చేమైతే మిగతా సర్దుకుందామా వచ్చావాడి కమలాసని రావు నువ్వొకడుంటే నిన్నెక్కడుంటే నువ్వొకడుంటే నిన్నెక్కడుంటే నువ్వు దడుకు బుడుకు నువ్వు అన్నయ్య ఎవడన్నయ్యా వీడు బాంబేకే షేట్ ఏ ఊరికన్నయ్యా సేటు వీడు ఆ ఊరికి సేట్ అయితే మన ఊరికి ఎందుకు వచ్చి ఉన్నాడన్నయ్యా ముందు 3 కోట్లు 4 కోట్లు ఇంకా ఎవరిదన్నయ్యా నిన్నే దమ్ చేసుకుని అవునవునా వారు ఎవరన్నయ్యా పాపా మీ పేరు అది మీ ఊరు అది ఏమిటండి తెలియదే వాళ్ళ అన్న కూడా తెలీదు నాకు తెలిసి ఇద్దరు ఒకటి హార్మోనిస్టు ఇంకొకరు తబలిస్టు అంతే కదన్నయ్యా వాళ్ళు తెలియదా ఏం వాళ్ళు తెలియదన్నయ్యా గరుడ పురాణంలో ఉన్నారు వారు ఎవరు వారిని కాయ గచ్చాడు ఏమి రా మీరు
నాకా అవును. నాకు ఆ, ఏమి కావాలంటే మీది ఏమిది మేనేజ్మెంట్ లో ఏందో కాలైతే ఆడుతా అంటారు ఏందది ఏమండి మేము నాట్యం చేస్తున్నామండి. నాట్యం చేస్తారా అవునండి. మీకు ఏమేమి నాట్యం వచ్చావు ఏమండి మా గురువులు ఇరుగురు చేరి మాకు నిలబడి చేసే నాట్యమే నేర్పించారండి. అవునా అవునండి మాకు ఒకటే వచ్చు. మీకు ఒకటే వచ్చా అవునండి. మీకు కూచిపూడి వచ్చా కూచిపూడా ఆ, అదేలాంటిదండి? కూచిపూడి ఎట్లా తెచ్చినా ఏనండి? ఆహా. ఇంకా వంకాయ చేసేది వచ్చా పోనీ ఇంకోన్ చేసారా? అలాంటి నాట్యాలు కూడా ఉన్నాయండి. ఇంకా పడుకొని చేసే వచ్చా నాకి డాన్స్ వచ్చా మీరు పనుకొని కూడా నాట్యం చేస్తున్నారండి? అయ్. అదేలాంటిదండి? పడుకొని ఇట్లా పట్టుకొని రగులుతుంది మగిలిపోక బుష బుష అని కుక్కలు కొట్టుకునేట్టు నేను. అట్లా నాటున్నదా ఏంటండి? ఏంటండి మాకు ఇన్ని నాట్యాలు రావండి. రావా అవునండి. నీకు నాట్యం నేర్పించిన కొడుకు ఎవరు ఇదేనండి ఇక్కడ. కాదులే కాదు నిన్ను కాదులే అవయ్యా నిన్ను కాదులే నాట్యం నేర్పించినాడు ఎవడని నా కొడుకు కాదులే అవయ్యా నా కొడుకు కాదులే ఇంకో గురువులు అక్కడ ఉన్నారండి. నా కొడుకు కాదులే నీ కొడుకు కాదులే ఎవరు ఆ కొడుకులే ఉండవయ్యా నీది ఏంది పంచాయతీ ఎవరు ఉండవయ్య కాదు ఆడమని నువ్వు ఆడమని కాదేమే యాది నీది పేరు సరేలే పాప మీ పేరు ఏది నా పేరండి. ఆ. మీకు చిన్న పేరు కావాలా పెద్ద పేరు కావాలండి? పెద్ద పేరు బడా నామ్ హై బోల్ అమ్మో మీకు పెద్ద పేరే కావాలండి. అచ్చా. నా పేరు లలిత పుష్ప విమల కమల కళాకాంతండి. నిలిపేసి పిసికేసి తలాకంతా ఏ, ఏ. ఏ లలిత పుష్ప విమల కమల కళాకాంతండి. అదే పాప నిలిపేసి పిసికేసి తలాకంతా ఇచ్చేస్తే నాకు ఇంకేం మిగిలేదు క్యాబేజీ కర్రీ ఏమండి మీకు ఈ పేరు తిరగదు కానీ ఆ. ఇంకొక చిన్న చిన్న పేరు నేను చెప్తున్నా అండి. చోట నామ్ హై బోల్ నా పేరు ఆ. మాలతి అంటున్నారండి. మరి మీ పేరండి? అర్రే కాట్రాజా కలకండ్రే పాట్రా ఏంటండి? చూడు పాప నీ పేరు మాల్తే అవునండి. నా పేరు కూడా ఉంది ఏంటండి? నా పేరు గణపతి గణపతి అండి. మరి తొండమో బొజ్జ ఎక్కడ పెట్టి ఉన్నారండి? కాణిపాకంలో ఉంటుంది పాప కళ్ళు పోతాయి మరి దారుణంగా సరేలే పాప మీ ఊరు అది ఆహా మా ఊరండి ఆ, ఆంధ్రానండి. ఆంధ్ర అవునండి. ఇంకా ఇంద్ర ఆంధ్ర. సరే పాప ఆంధ్రలో ఎవరు పాప మీది మదనపల్లి అండి. మరి మీ ఊరు? మీది మదనపల్లి అవునండి. నాది నీ అమ్మనపల్లి ఏ అదే పాప నీ అమ్మనపల్లి నిమ్మనపల్లి అండి. నిమ్మనపల్లి. అదే పాప మాకు తెలుగు తోడ తోడ ఆతా హై హిందీ పూరా ఆతా హై నీ అమ్మనపల్లి నాది అయ్య బాబోయ్ పాప నిమ్మనపల్లి అండి. మీది నిమ్మనపల్లి అండి? ఆ, అమ్మ దగ్గరేనండి. దాని పక్కలోనేనా ఇంకొక ఊరు కూడా ఉన్నదండి. ఇంకా యావది ఊరు చింతామణి పక్కలో ఊలవాడండి మా అన్నగారిది. ఆ ఊరికి బాంబు వేసేయడం సునీల్ గారిని పుట్టిందే బాంబు పడిపోయింది ఊరికి అవునా అంటే మీరు చింతమాన పక్కలో ఊలవాడి అవునండి. మరి మీ ఊరు? దాని పక్కలో ఉంది మాది కూడా ఊరు ఏ ఊరండి? మీది చింతమాన పక్కన ఊలవాడి అయితే మాది ఊలవాడ వాడి పక్కన ఎలావాడి అన్నయ్య మా ఏ ఊరు అన్నయ్య? చింతామణి పక్కల యాలవాడ ఎక్కడైనా ఉన్నదా అన్నయ్య? మా ఉందమ్మా మన పిన్నమ్మళ్ళ ఊరు పక్కన ఉంది అవునన్నయ్య. గంట కింద దూరిపోతే ఎలాడుతూ ఉంటుంది ఊరు సరే. సరేలే పాప మీకు ఓ రోజు నైట్కి చేస్తే అంత ఏంటండి? ఓ రోజు నైట్కి చేస్తే అంత మీకు ఏంటండి? అదే పాప మీకు ఓ రోజు నైట్ ఏయ్! ఒక పాట పాడి ఒక నాట్యం చేస్తే 50,116 ఇస్తున్నారండి. 50,000 అవునండి. 116 అవునండి. సరే పాప మీ పాట మీ నాట్యం మాకు నచ్చినట్టు అయితే నచ్చినట్టయితే మీకు ఎంత పెరిగిస్తాం కట్టు డబ్బులు వెళ్ళి కూర్చోండి. బాగా పెరిగిస్తాము అమ్మాయినా చెప్పలేదమ్మా కామెడీ సీన్ కామెడీ ఉంటుందో చెప్పలేదు అమ్మా మాట్లాడుతున్నాను ముందుగానే చెప్పలేదు నేను చెప్తే లేదా ఏమండి సాయం గారు? పాడమ్మా నాలో నవల గుండ్రిని